దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. మీరందరూ బాగున్నారా? మీరందరూ మీ కుటుంబాలతో పాటు ఈ లాక్డౌన్ సమయంలో మరి జాగ్రత్తగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ మరి కుటుంబ ప్రార్థనలు జాగ్రత్తగా చేస్తూ మీరు గృహాన్ని ఒక దేవాలయంగా రూపుదిద్దారని విశ్వసించి నేను మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి అలాగ ఇంతవరకు చేయకపోయి ఉంటే దయతో నేటి నుంచి మీరు ఆ పని చేయాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మనము ఆత్మచేత 2వ భాగం మనం ధ్యానించబోతూ ఉన్నాం. హెబ్రీ భాషలో బారూహి. ముందుగా మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మరలా చదువుతాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మితిలేని కృప, కనికరం, దయా, వాత్సల్యత మెండుగా మా పైన ఉంచి సజీవ లెక్కలో ఉంచి అయా మీ కృపను ఆనందించడానికి, అనుభవించడానికి నాయన మీరు కృప చూపించినందుకు వందనాలు. ఇదిగో నేను కూడి వచ్చిన బిడ్డలందరినీ పాల్సనలు అప్పచెప్తున్నాను ప్రభు. వాక్యమై ఉన్న దేవా, మీ వాక్యాన్ని మేము ధ్యానించబోచుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు, దాచుకొనగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. వాక్యములు మీరు దాచి ఉంచిన సత్యాలను మాకు బయలుపరచండి. మేము వాటిని నేర్చుకొని అయ్యా మా జీవితాల్లో ప్రయోగించడానికి మీరే కృప చూపించమని. అయ్యా పరిశుద్ధాత్మదేవ, మీ కార్యములను, మీ క్రియలను, మీ ప్రక్రియలను మేము ధ్యానిస్తూ ఉండగా అయ్యా మీరే మాకు నాయన అర్థమయ్యే రీతిలో బోధించమని, నేర్చుకున్న సత్యాలు మా హృదయాలు దాచుకొని మా దైనందిన జీవితంలో వాడుకుంటే కృప దయచేయమని. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకుని నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. చదవబడిన మూలవాక్యంలో ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అదేంటి? దేవుని ఆత్మ దేవుని కుమారుని శోధించబట్టానికి అరణ్యంలోకి తీసుకువెళ్తాం. మరి ఇది కొంత అర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటుంది. మీకు అర్థం కావటానికి సులువైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. మన పిల్లల్ని మనం స్కూల్కి పంపిస్తూ ఉన్నాం, కానీ ఒక సమయం వస్తుంది, ఎగ్జామ్స్ టైము. ఆ ఎగ్జామ్స్ టైంలో మనమే మన పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్కి వదులుతాం. మిగతాప్పుడంతా చాలా సంతోషంగా ఫ్రీగా పోయే పిల్లలు ఎగ్జామినేషన్ టైంలో ఎంతో టెన్షన్తో, భయంతో, బాధతో ఉంటారు. అయితే మనం వాళ్ళకి ధైర్యం చెప్పి తీసుకుపోయి వదిలిపెడతాం. అలాగే సంవత్సరం పొడుగునా వెంట ఉన్నటువంటి టీచరు, అర్థం కాని ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే టీచరు, ఆ 3 గంటల సేపు ఎగ్జామ్లో ఆయన ఇన్విజిలేటర్గా ఉంటాడు. ఏ ప్రశ్నకు సమాధానం చెప్పడు. ఎందుకు చెప్పడు? ఇన్ని రోజులు నేర్చుకునింది నువ్వు ఏం నేర్చుకున్నావు? పరీక్షించే సమయం, పరీక్షించబడే సమయం కాబట్టి అప్పుడు ఆయన గమ్మున ఉంటాడు. మీరు ఏ ప్రశ్న తెలియదని అడిగితే వాటికి ఎక్స్ప్లెనేషన్ కానీ జవాబులు కానీ చెప్పడు. పరీక్షా సమయం కాబట్టి ఈ పరీక్షకు మనం ఎప్పుడు సిద్ధపడాలా? దేవుని ఆత్మే మనం శోధింపబడటానికి అలౌ చేసి ఆ శోధనలో మనము శోధన గెలిచేదానికి
పరిశుద్ధాత్మ మనకు సహాయం దయచేస్తాడు. యేసుక్రీస్తు వారికే శోధన తప్పలేదంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. ఆయన మనకు ఒక మాదిరి ఇచ్చి ఆ మాదిరిలో ఆయన జయము పొంది జయం ఎలాగన పొందవచ్చని మనకు నేర్పించినారు. వాక్యంలో మనం జాగ్రత్తగా చూస్తే సాతానుడైతే శోధిస్తాడు, దేవుడైతే పరిశోధిస్తాడు. పరిశోధన అంటే ప్యూరిఫికేషన్. దేవుడు పరిశోధిస్తే మనము చివరికి సువర్ణంలా కనబడతామంట. మనలో ఉన్నటువంటి పాపపు మస్టు అంతా తీసివేసి పరిశుద్ధులుగా ప్రతిష్ట గలవారిగా దేవుడు మనల్ని చివరిలో కనపరుస్తాడు. అదే సాతానుడిగా శోధించినాడంటే మనల్ని పాడు చేయటానికి, మన విశ్వాసాన్ని, మన భయాన్ని, మన భక్తిని నాశనం చేయటానికి వాడి కుట్రలు, కుతంత్రాలు, వాడి పన్నాగాలంతా మన పైన ప్రయోగిస్తాడు. అవి తెలుసుకొని మనము జాగ్రత్త పడాలి. వాడి కుట్రలు, కుతంత్రాలు ఎప్పుడు 3 రకాలుగా ఉంటాయి. వాక్యంలో చెప్పబడింది. 1 యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం సాతాను చేతిలో ఆయుధాల్లాగా. ఆ ఆయుధాలను వాడు మన పైన ప్రయోగిస్తాడు. సాక్షాత్తు యేసుక్రీస్తుని ఈ 3 విషయాలు వాడు టెస్ట్ చేసినట్టు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2-4 వరకు చూస్తే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనక ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. యేసుక్రీస్తు ఆకలి కొనింది వాడు కొనుక్కున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుకి వచ్చి చెప్తున్నాడు, నువ్వు ఎటో ఆకలి కొన్నావు, దేవుడు నీకు అద్భుతాలు చేసే శక్తి ఇచ్చినాడు. కాబట్టి ఆ శక్తిని వాడుకొని ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమని యేసుక్రీస్తుకు శరీరాశ పెడుతూ ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-10 వరకు చూస్తే, మరలాపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకుని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడ్లా వీటన్నిటినీ నీకు ఇచ్చిదనని ఆయనతో చెప్పగా, యేసు ఆయనతో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను. నేత్రాశ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుకు వాడు ఈ లోకరాజ్యాలన్నిటినీ చూపించి వాటి మహిమను చూపించి, ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తా, ఇవన్నీ ఒకప్పుడు నీవే. అయితే ఆదాము హవ్వలు పాపం చేసి వీటన్నిటినీ నాకు అమ్మేస్తున్నారు, వాళ్ళని కూడా వాళ్ళు అమ్ముకున్నారు. కాబట్టి ఇవి మళ్ళీ నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నాకేం పే చేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు. సాతానుకు ఉన్నటువంటి ఆశల్లా వాడు దేవుడు అని అనిపించుకోవాలని. మరి యేసుక్రీస్తుగానే వాడికి నమస్కారం చేస్తే వాడు దేవుడు అయిపోతాడు. కాబట్టి యేసుక్రీస్తు వాడిని గద్దిస్తూ ఉన్నాడు, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదని. సాతానా, నేను నీకు మ్రొక్కటం ఏంటి, నువ్వు నాకు మ్రొక్కాల, నువ్వు నన్ను సేవించాలి అన్నటువంటి మాట. కాబట్టి యేసుక్రీస్తును కూడా నేత్రాశకు గురి చేసినటువంటి సాతాను మనల్ని ఎందుకు గురి చేయడు? కాబట్టి ఈరోజు ఆ బలహీనతోనే మనం చాలామంది రంగురంగుల ఆహార పదార్థాలు కానీ, రంగురంగుల వస్తువులు కానీ, వస్త్రాలకు కానీ మనం బలహీనలైపోతున్నాం. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. 3వది జీవపు డంబం.
మత్తయి సువార్త 4:5-7 వరకు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తిపొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. వాక్యంలో ఏమి రాయబడిందో సాతానుడికి బాగా తెలుసు. వాడు దేవుడితో మాట్లాడిన ప్రతిసారి వాక్యం కోట్ చేయటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు వాక్యంతోనే వాడికి జవాబిస్తూ ఉంటాడు. అందుకే మనం వాక్యం బాగా కంఠస్థం చేయాలి. సండే స్కూల్ నుంచి మనం చనిపోయేంత వరకు వాక్యాలని కంఠస్థం చేసి ఆ వాక్యాల చేత సాతాను యొక్క కుట్రను తిప్పికొట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలా, శోధనలు అందరికీ వస్తాయి. శోధనలు సహించువాడు ధన్యుడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. శోధనలు వద్దని చెప్పకూడదు. వచ్చిన శోధన తట్టుకోవటానికి, జయించటానికి శక్తి కోసం మనం దేవుని అడగాల. యేసుక్రీస్తు కూడా ఆయన దేవుడై ఉండి పాప శరీరాకారంతో ఈ లోకంలోకి వచ్చి మనలాగా ప్రతి పరిస్థితిని ఆయన ఫేస్ చేసి జయించి జయ జీవితాన్ని మనకు మాదిరి చూపించి వెళ్ళినాడు. కాబట్టి చిన్నతనం నుంచి మన తల్లిదండ్రులు, మన సండే స్కూల్ టీచర్సు, మన సేవకులు, యాజకులు, కాపరులు మనల్ని ఈ రీతిగా మనల్ని పెంచి బలపరచాలా. సాతాను పెట్టి ఏ శోధనైనా మనము గెలవటానికి మనము నేర్చుకోవాలి. కాబట్టి ఆత్మచేత జరిగే ఈ కార్యం శోధింపబడే కార్యం. అది మనల్ని స్ట్రెంగ్తెన్ చేయటానికి, మనల్ని రిఫైన్ చేయటానికని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆత్మచేత దర్శనము చూచుటకు. హెచ్కేఎల్కి రాసిన గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం. యెహోవా హస్తం నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. కాబట్టి ఎముకల లోయ దర్శనం గురించి మనకు బాగా తెలుసు. ఆ ఎముకల లోయలో ప్రవక్త వెళ్ళి ఆ దర్శనంలో దేవుడు ఎప్పుడైతే చెప్పినాడో అప్పుడు ఆజ్ఞలు జారీ చేస్తూ చివరికి ఒక గొప్ప సైన్యం, ఆ ఎముకల లోయలో ఉన్న ఎముకలంతా ఒక సైన్యంగా తయారు కావటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు దర్శనాలు చూపిస్తాడు. ఆ దర్శనాల్లో ఒక మంచి మెసేజ్, ఒక మంచి లెసన్ ఆయన మనకు నేర్పిస్తాడు. ఎముకల్లోయ అంటే ఈ లోకం. ఎముకలంటే మరి జీవిస్తూ ఉన్నారన్న పేరున్నది కానీ మృతులు. ఎందుకంటే వాళ్ళలో దేవుని జీవం లేదు. అలాంటి వారికి ప్రవక్త వారి మధ్య నడుస్తూ సంచారం చేస్తూ దేవుడు చెప్పినట్లుగా జీవాత్మ రావాలని మరి ప్రవచించినప్పుడు జీవాత్మ వచ్చి వారందరూ గొప్ప సైన్యమే లేచి నిలబడటం చూస్తూ ఉన్నాం. ఈరోజు అనేక దేశాల్లో మరి సంఘం ఉజ్జీవింపబడి దినదినం వర్ధిల్లుతూ ఉంది. కొన్ని దేశాల్లో అయితే సంఘము బలహీనపడిపోయి సంఘము లోకంతో పెట్టుకొని సంఘాలు పాడైపోయిన సంఘాల కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు అక్కడ ఎజ్రా నెహెమ్యా లాంటి వారిని లేపి ఆడ సంఘంలో మళ్ళా పునరుజ్జీవం రావటానికి దేవుడు మరి ఎన్ని ఆత్మలైతే పాడైపోతున్నాయో అవన్నీ తిరిగి దేవుని సన్నిధికి చేరులాగున మీరు ప్రార్థన చేయాలి. హెబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే,
మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అన్నాను. ఇక్కడ మనం బాగా గుర్తు చేసుకోవాలా, కళకు దర్శనంకు తేడా. మోషే పర్వతం పైన నిజంగా మండుచున్న పదం చూసినాడా, లేదంటే దర్శనం చూసినాడా? రెండు ఒకే అర్థం ఇస్తాయి. లిటరల్గా తన కంటికి చూసింది దర్శనము అన్న సత్యాన్ని మనము ఎరగాలి. దేవుడు అక్కడ ఒక సత్యాన్ని మోషే బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది కలలు కని వాటిని దర్శనాలని చెప్పుకుంటూ ఇల్లు తిరుగుతూ మరి ఇండ్లల్లో ఉన్నటువంటి బలహీనమైనటువంటి విశ్వాసం గల వారిని బెదిరిస్తూ మీ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి, మీ ఇంట్లో చేతబడులు ఉన్నాయి, మీ ఇంట్లో మాంత్రిక శక్తి ఉంది, ఇలాంటి మాటలు చెప్పి వారిని భయకంపితులను చేసి మరి వాళ్ళని దోచుకుంటూ ఉన్నారన్న మాట చెప్పాలి. జాగ్రత్త క్రైస్తవ సంగమా, జాగ్రత్త క్రైస్తవ విశ్వాసులారా. నిజంగా అలాంటివి ఉంటే దైవసేవకుడు ఇంట్లో కాలు పెడితే ఒక్క నిమిషం అవి అక్కడ ఉండలేవు, పారిపోతాయి. ఆ మాట చెప్పేసి ఆ కుటుంబాల్ని భయపెట్టవలసిన అవసరమైతే లేదు. దేవుని శక్తి ఏంటో ఆ కుటుంబాలకి అక్కడే రుజువు చేయాలా. అంతేకాని ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పి వ్యక్తుల్ని విశ్వాసములు బలహీనలుగా చేసుకొని వాళ్ళని మనకు లోబడేటట్లు చేసుకోవటం తప్పు. ప్రత్యేకించి ఇలాంటి పనులు చాలామంది స్త్రీలు చేస్తూ ఉన్నారు. అదే దౌర్భాగ్యకరం. వాళ్ళు ఉపవాస దినాల్లో కొన్ని గృహాలకు వెళ్ళి ఇలాంటి మాటలు చెప్పి జనాలను భయపెడుతూ మరి కుటుంబాలని పాడు చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో ఒక దైవ సేవకుడు ఆయన గుళ్ళో వాక్యం చెప్తూ నేను కూడా ఉన్నాను అక్కడ, ఆయన ఒక మాట చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, ఆయనకు ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో యేసుక్రీస్తు పేతురుని పిలిచి, పేతురు నీ దగ్గర ఉన్న తాళాలు ఈయన దగ్గర ఇచ్చేసేయని చెప్పినాడంట. చూడండి, పేతురు దగ్గర యేసుక్రీస్తు ఇచ్చిన తాళాలు పేతురు దగ్గర నుంచి తీసి భూమిపైన సేవంటే అర్థం తెలియని వ్యక్తులకి అప్పచెప్తాడా? ఈ మాట చెప్పటంలో ఆ దైవ సేవకుడు ఉద్దేశం ఏంటంటే తన స్థాయిని పెంచుకోవటం. పేతురు కంటే నేను చాలా ఇంపార్టెంట్ పర్సను, పేతురు కంటే ఎలిజిబుల్ పర్సను, దేవుడు పేతురును పక్కన పెట్టేసి నన్ను కనపరిచినాడని చెప్పుకోవటం. ఇవన్నీ ఒట్టి మాటలు. క్రైస్తవులు ఇలాంటి మాటలు విని మోసపోకూడదు. అలాగే కొన్నిసార్లు సాతానుడు కూడా కొన్ని కళల్ని మనకు పుట్టించి ఆ కళల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మధ్యకాలంలో ఒక సహోదరుడు అన్న నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో నా మంచంలో 300 కోట్లు నేను పెట్టుకొని వాటిపైన పడుకొని ఉన్నానన్న, దేవుడు నాకు 300 కోట్లు ఇస్తాడు. ఆ సహోదరునికి చాలా చెప్పినాను, ఇది సాతాన్ దగ్గర నుంచి వచ్చే కళ, ఇలాంటి నమ్మకు, మనకు డబ్బులతో ఏం పని, మనం ఆయన పని చేస్తుంటే మనకి ఏది అవసరమో అది అంత ఆయన ఇస్తాడు. 300 కోట్లు మనం తీసుకుని ఏం చేస్తాం? వద్దు, వినలా. ఆ 300 కోట్ల పిచ్చితో సేవ మానేస్తున్నాడు. పగలు రాత్రి ఆ 300 కోట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. జాగ్రత్త. కళలు మన శరీరం అలసిపోతే వచ్చేటి, దర్శనాలు దేవుడిచ్చేటి. కళలు కొన్నిసార్లు అర్థం ఉండదు. దర్శనానికి ఒక ప్రత్యేకమైన ఆత్మీయ అర్థం ఉంటుంది. ఆ ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకొని దాన్ని మన జీవితంలో ప్రయోగించడానికి మనం ప్రయత్నం చేయాలి. యెషయాకు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు
దేవాలయమును నిండుకొనెను. యెషయా భక్తునికి దేవుడిచ్చిన దర్శనం. ఇర్మీయాకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మీయా నీకేం కనపడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదం చెట్టు చువ్వ కనపడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. నేను దేవుడు దర్శనాల్లో పెంచటం. ప్రవక్తలు దానియేలుకు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకొని ఒకడు నాకు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. యేసుక్రీస్తుకు సంబంధించిన దర్శనం దానియేలు ప్రవక్తకి. కాబట్టి మనం క్లియర్ కట్గా ఈ కళ గురించి, దర్శనం గురించి మాట్లాడాలంటే లోక సంబంధమైంది కళ అని చెప్పాలా, పరలోక సంబంధమైంది దర్శనం అని చెప్పాలా? లోక సంబంధమైన కళలకి కొన్నిసార్లు అర్థాలు ఉండవు, దర్శనాలకైతే ఖచ్చితమైన ఆత్మీయ సత్యం ఉంటుంది. ఈసారి ఎవరన్నా మీకు దర్శనము కళ గురించి చెప్తే వాళ్ళని వాటి తేడా అడగండి. కళ అంటే ఏంటి, దర్శనం అంటే ఏంటి, అది ఫస్ట్ క్లారిఫై చేయనివ్వండి. పైగా కళల చేత తమ శరీరాలను అపవిత్రపరచుకునే వాళ్ళు చాలామంది వచ్చేస్తున్నారు. వాక్యంలో మనం హెచ్చరించబడినాం కాబట్టి జాగ్రత్త. వాటి చేత మనం డిఫైల్ కాకూడదు, జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. 3వ అంశం, ఆత్మచేత ప్రవచించుట. ఆత్మచేత ప్రవచించుట. యెహెజ్కేలుకు రాసిన గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారి సజీవులే లేచి లెక్కింప శక్యం కాని మహాసైన్యమై నిలిచారు. యెహెజ్కేలు ప్రవక్తకు ఏ దర్శనం దేవుడు చూపించినాడో, ఆ దర్శనంలో ఏ ఎముకలైతే ఉన్నాయో, మరి ప్రవచనం ఇచ్చి ప్రవచించమని ప్రవచించిన తర్వాత ఆ ఎముకలు ఒకదానితో ఒకటి గడగడమన్న శబ్దంతో కలుసుకోవటం, వాటిపైకి నరాలు రావటం, మాంసం కప్పివేయటం, చర్మం కప్పివేయటం, ఆ తర్వాత జీవాత్మ రావాలని ప్రవచించినప్పుడు జీవాత్మ వస్తే వారందరూ పాదములు ఊని లేచి నిలబడి మహాసైన్యం కావటం. ప్రవచనము అనేది ఒకరు ఊహను బట్టి చెప్పటం వలన ప్రవచనం కలగదు. 2వ పేతురు 1వ అధ్యాయం 21వ వచనం. ఏలైనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగుద్దు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలంగా పలికిరి. కాబట్టి దేవుని ఆత్మ మనగుండా మాట్లాడాల, అది ప్రవచనం. ఈరోజు చాలామంది ప్రవచిస్తున్నారు కానీ అవి నెరవేరట్లా. అందుకే వాక్యం మనకు ఆ హెచ్చరిక చెప్పింది. ఎవడైనా నా నామమున ప్రవచిస్తే ఆ ప్రవచనం జరుగుతుందా లేదా చూడాలా. ఆ ప్రవచనం జరిగితే నిజంగా దేవుడు ఆ వ్యక్తి ద్వారా మాట్లాడినాడని మనం గ్రహించాల. లేని పక్షంలో ఆ వ్యక్తి సొంత జ్ఞానం చేతను, లేదంటే 10 మందిలో తను హెచ్చించుకోవాలనో 10 మందిని భయపెట్టాలనో అలాగనో మాట్లాడాడని మనం గుర్తుపట్టాలి. అపొస్తల కార్యములు 2:18 రాయబడింది, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు. ఆత్మ చేత ప్రవచించటం, కోబట్టి ప్రవచించటం కాదు, మోసం చేయటానికి ప్రవచించటం కాదు. దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ మన నోటి బొరగా వాడుకుంటూ ఆత్మ ఏ మాటలైతే నోటికి అందిస్తాడో ఆ మాటలని పలకటం. ఇది పరిశుద్ధాత్మ కార్యం, పరిశుద్ధాత్మ ప్రక్రియని మనం జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత అంశం, ఆత్మచేత జరగబో సంగతులు తెలియజేయుట. ప్రకటనకు రాసిన గ్రంథం 1వ అధ్యాయం
10-11 వచనాల్లో మనం చూస్తే, ప్రభు దినమందు ఆత్మవిషణై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. దేవుడు ఆయన దాసులకి జరగబోయే సంగతులు తెలియచేసి ఆ సంగతులు వ్రాయమని చెప్పటం. వ్రాయమని ఎందుకు? భావితరాల వారికి పనికొచ్చేదానికోసం. ఆ ప్రవచనాలు నెరవేరటానికి ఇంకా చాలా సమయం ఉంది. వాటిని ముందుగానే తెలుసుకోవటం కోసం. దేవునికి ఉన్నటువంటి ఒక సుగుణం ఏంటంటే ఆయన ప్రేమించిన వారికి తెలియచేయకుండా ఉండడు. ప్రతిదీ ముందుగా తెలియచేస్తాడు. సొదొమ గొమొర్రాలు కాలిపోవటం, వాటిని శిక్షించటం, నా స్నేహితుడైన అబ్రహాంకి ఎట్లా దాచాలా, నేను ఎట్లా దాచగలనని దాచకుండా అబ్రహాంకు తెలియచేసిన దేవుడు ఈ దినాల్లో కూడా ఆయన దాసులకి ఏది దాచకుండా అన్నీ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ దాసులు కనిపెట్టి దేవుని దగ్గర నుంచి ఆ ప్రవచనం తీసుకొని ఆ ప్రవచనాన్ని ఆయన బిడ్డలకు తెలియచేయాల్సిన బాధ్యత ఉంది. పాత నిబంధన కాలంలో చూస్తే యెహోవా దేవుడు ఆయన ఆజ్ఞలను 10 ఆజ్ఞలను ఆయనే స్వయంగా పలకలపైన రాసిచ్చినాడు. నిర్గమాకాండం 24వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రంను రాత్రి పలకలు నీకు ఇచ్చేదనగా. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలు నేను ఈ పలకల మీద రాసిన తర్వాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచవలని నాతో చెప్పాను. మొదటిసారి దేవుడు రాసిచ్చినటువంటి ఆ పలకలు మోషే కోపం వచ్చి వాటిని పగలగొట్టి వాటిని పొడి చేసి కాల్చి బూడిద చేసి నీళ్ళపైన పోసి ఆ నీళ్ళు ఇశ్రాయేలీయుల చేత తాగించినాడు పనిష్మెంట్ లాగా. దేవుడు మళ్ళా రెండోసారి పలకల్ని రెడీ చేసుకుని రమ్మని చెప్పి దేవుడు మళ్ళా రెండోసారి పలకలపైన ఆయన ఆజ్ఞలు రాసిచ్చినాడు. అయితే ఈసారి ఆయన ధర్మశాస్త్రము, ప్రత్యక్ష గుడారం ఇవన్నీ నేర్పించి ఈ రాతి పలకల్ని, నిబంధనా పలకల్ని మందసంలో ఉంచమని చెప్పినాడు. ద్వితీయోపదేశకాండం 17-18లో చూస్తే, మరి అతడు రాజసింహాసనమునందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునికి ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. కాబట్టి ఒక కాపీ యాజకుల దగ్గర నుంచి లేదంటే లేవీయుల దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో నుంచి చూచి రాసుకోవటం దేవుడు ఆజ్ఞాపించినాడు. ఆ ఆజ్ఞని అందరూ శిరసావహించినారు. ఆ రీతిగా ధర్మశాస్త్రపు ప్రతులు ఆ కాలంలో అనేకము రాజుల దగ్గర కానీ యాజకుల దగ్గర కానీ ఉన్నట్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ప్రపంచంలో చివరి దినాలకు వచ్చేసినాం. మరి ప్రపంచంలో బైబిల్ను బ్యాన్ చేయాలన్నటువంటి మాటలు ప్రపంచమంతా వింటూ ఉన్నాం. ప్రత్యేకించి మన దేశంలో బైబిల్ ఏ సమయంలోన్నా బ్యాన్ చేయొచ్చు. అలాగే క్రైస్తవులకు పెద్దని చెప్పుకునే వ్యక్తులు బైబిల్ను మార్చి రాయటానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో మీరు మీ స్వహస్తాలతో, మీ సొంత దస్తూరితో మీరు వాక్యం రాసుకోవటం ఎంత క్షేమకరమో కదా. ఒకవేళ పరిశుద్ధ గ్రంథాన్ని మన దగ్గర నుంచి తీసివేసే రోజులు వస్తే దేవుడు ఈ ప్రతులను మీకోసం దాచి ఉంచుతాడేమో. వాక్యము చూడలేని సమయము, వాక్యము చదవలేని స్థితి నీ జీవితంలో రాకూడదు. ప్రతిదినం ఎలాగ నువ్వు వాక్యాన్ని చదువుకుంటున్నావో అలాగ నువ్వు చదువుకోవటానికి నీ దగ్గర ప్రతి ఉండాలా. కాబట్టి ఆరోగ్యం ఉండగానే, వయసు ఉండగానే యవనస్తులారా వాక్యము చదవటమే కాదు, వాక్యం రాయటం కూడా మొదలు పెట్టండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము మీరు రాసి ఒక కాపీ మీ దగ్గర ఉంచుకునండి.
అది మీకు ఎంతో ఆశీర్వాదకరం. ఒకసారి రాయటం 10 సార్లు చదవటం కంటే బెటర్ అనేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే పాత నిబంధన కాలంలో ఆజ్ఞలను రాసిచ్చిన దేవుడు క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి శాస్త్రులు పరిసయ్యులు విచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు ముందు ఉంచి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా శిక్షించాలన్నా వద్దా అని అడిగినప్పుడు ఆయన ఏం చేసినాడో చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. పాత నిబంధన కాలంలో ఏ ఆజ్ఞలను రాసిచ్చినాడో దేవుడు, ఆ దేవుడు తన సొంత కుమారుని రూపంలో క్రొత్త నిబంధన కాలంలో అదే ఆజ్ఞలను నేలపైన రాసినాడు. రాతి పలకపైన రాసిన దేవుడు నేలపైన రాస్తూ ఉన్నాడు. ఈ చివరి దినాల్లో మన హృదయ పలకాలపైన ఆయన ధర్మవిధులు, ఆజ్ఞలు, కట్టడలు రాసే దేవుడై ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మీ దగ్గర విస్తారంగా బైబిల్ నోట్స్ కూడా ఉండాలి. ఈ నోట్స్ మీకు, మీ పిల్లలకి, మీ భావి తరాల వారికి సులువుగా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవటానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే పితరులు ఎంత భక్తి కలిగి ఉన్నారో, పితరుల దగ్గర ఎలాంటి మంచి క్రమాలు ఉన్నాయో ఆ తరాల వారికి తెలియాల. పితరుల పైన ఉన్నటువంటి ప్రేమతో, బంధంతో భావి తరాల వారు కూడా ఆ వాక్యాన్ని చదవటం, నేర్చుకోవటం, వాక్యం బోధించటం ఇవన్నీ జరగాలి. తరువాత అంశం ఆత్మచేత కాలములను సూచించుట. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను దానిని విచారించి పరిశోధించారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏ ఏ కాలాల్లో ఏదేది జరుగుతుందో బయలుపరిచే దేవుడు. అంటే పూర్వకాలాల్లో అంత బయలుపరచలేదు, కానీ చివరి రోజులు వచ్చేసరికి పరిశుద్ధాత్ముడు విస్తారంగా బయలుపరుస్తున్నాడు. అపొస్తల కార్యంలో 17వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే అజ్ఞాన కాలములను చూచి దేవుడు చూచి చూడనట్టుగా ఉండేనన్నటువంటి మాట. అయితే ఇప్పుడైతే అందరినూ మారుమనసు పొందాలన్నటి మనుష్యులకు ఆజ్ఞ. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు జ్ఞానం లేని రోజుల్లో చూచి చూడనట్టున్నాడు. ఇప్పుడు మనము ప్రపంచంలో అత్యంత జ్ఞానము కలిగిన దినాల్లోకి వచ్చేసినాం. 10 సంవత్సరాలు దాటేసరికే మనం ఇల్లిటరేట్స్ అయిపోతూ ఉన్నాం. ఒకప్పట్లో అక్షరాలు రాకపోతే ఇల్లిటరేట్స్, ఇప్పుడు కంప్యూటర్ రాకపోతే ఇల్లిటరేట్స్. ఎంత తేడా గమనించాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏ ఏ కాలాన్ని సూచిస్తూ ఉన్నాడో ఆత్మ సూచించిన కాలాన్ని మనం నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. దానియేలుకు రాసిన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటని నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవి యెహోవాని నామమును ఒట్టిపెట్టుకొని ఒక కాలములు అర్ధకాలములు పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయటం ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగునెను. పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధన కాలంలో కానీ అపోస్టలిక్ పీరియడ్లో కానీ పోస్ట్ అపోస్టలిక్ పీరియడ్లో కానీ పరిశుద్ధాత్ముడు కాలాలు బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన కాలాలు, ఆ కాలాల్లో మనం ఏం చేయాలా, ఎలాగో నడుచుకోవాలా, దాన్ని తెలుసుకొని దాని ప్రకారము జీవించడం మనం నేర్చుకోవాలా. తర్వాత అంశం
ఆత్మచేత తేటగా చెప్పుట. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా పరిశుద్ధాత్ముడు క్రిస్టల్ క్లియర్గా ఏం చెప్తున్నాడు? చివరి దినాల్లో సాతానుడు మోసపరిచే ఆత్మల చేత మనుషులను దయ్యముల బోధయందు లక్ష్యముంచేలాగానే చేసి చాలామందిని విశ్వాస భ్రష్టులు చేస్తాడని. అలాగన మోసపరిచే ఆత్మలు కలిగిన వారు ఈరోజు ప్రపంచంలో కోకొల్లలు బయలుదేరినారు. రకరకాలైన మాటలు చెప్తున్నారు, అనేక రకాలైన దయ్యముల బోధ చెప్తూ ఉన్నారు, చాలామందిని విశ్వాస భ్రష్టులుగా చేస్తూ ఉన్నారు. యెహోవా సాక్షులు వింటూ ఉన్నారు, మీరు పరలోకపు తల్లి వింటూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా సాతాను సంఘాలే వచ్చేసినాయి. ఇంకా భయంకరం, నగ్నంగా ఆరాధించే సంఘాలు కూడా వచ్చేసినాయి. క్రైస్తవ్యానికి వీటికి సంబంధం లేదు. అందుకే యేసుక్రీస్తు వారు పలుసార్లు జాగ్రత్త 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 అని హెచ్చరించినారు. నా నామమున అబద్ధ బోధకులు వస్తారని చెప్పినాడు, వేరే నామంలో కాదు. కాబట్టి ఆయన నామంలో వచ్చిన వాళ్ళందరూ నమ్మకస్తులని కాదు. మన వాళ్ళని పరిశీలించాలా, పరీక్షించాలా, పరిశోధించాలా. మన వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు జాగ్రత్తగా వారిని, వారి బోధనను, వారి ప్రవర్తనని పరిశీలించిన తర్వాతనే వారి మాటలు వాక్యానుసారమై ఉన్నాయో లేదో తెలుసుకొని అప్పుడు వాటిని పాటించడం మనం నేర్చుకోవాలి. ఒకవైపు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మను మనల్ని నడిపిస్తుంటే, పరిశుద్ధాత్మను బోధ చేస్తుంటే, ఇంకోవైపు ఈ దురాత్మ కలిగిన వారు, ఈ మోసపరచు ఆత్మ కలిగిన వారు దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్పి మనుషులకు ఏది సులువో, మనుషులు ఏది కోరుకుంటారో అలాంటి అబద్ధపు మాటలు చెప్పి వారిని లోపరుచుకొని వారిని విశ్వాసంలో భ్రష్టులు చేసి క్రీస్తు నుంచి దూరం చేస్తారు. జాగ్రత్త. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. సామెతలు 8:9 రాయబడింది, అవన్నీ వివేకి తేటగాను తెలివినందిన వారికి యథార్థంగాను ఉన్నవి. కాబట్టి వివేకం కలిగి ఉండటం నేర్చుకోవాలా. వివేకం ఎవరికి వస్తుంది? ఎవరికైతే యెహోవా యందు భయము భక్తి ఉంటుందో వారికి వివేకం వస్తుంది. ఎవరైతే ప్రత్యక్ష గుడారానికి పరిచర్య చేయడానికి వస్తారో వారందరికీ దేవుడు వివేచన గల హృదయం ఇచ్చినట్టు మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. 2 తిమోతి 3:9 పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు, ఆయనను వారి అవివేకం ఎలాగూ తేటపడెను అలాగే వీరిది కూడా అందరికీ తేటపడను కనుక వీరు ఇక ముందుకు సాగరు. అవివేకము ఎవరికైతే ఉందో వాళ్ళు తేటపడతారు, బయటపడతారు. మనం కొద్దిగా ఓపిక పట్టాలా. అంతేగాని అవివేకాల మాటలు వినేసి మనము వాళ్ళ వెనకాల పరిగెత్తకూడదు. 1 యోహాను 3:10 రాయబడింది, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. కాబట్టి పరిశుద్ధాత్మునికి ఎలాంటి జ్ఞానం ఇస్తాడంటే, నీతో ఎంత తేటగా మాట్లాడతాడంటే, నీకు ఎలాంటి వివేచన వరం ఇస్తాడంటే, దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో సులువుగాను కనుక్కోవచ్చు. అది కనుక్కున్న తర్వాత నువ్వు ఎవరితో కలవాలా ఎవరితో కలవకూడదు నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. మరి ఎవరితో కలవకూడదు ఒక లిస్టు చెప్తూ ఉన్నాడు. నీతిని జరిగించని ప్రతివాడును, నీతిని జరిగించని వాడు, అలాగా సహోదరుని ప్రేమించని వాడు, ఇద్దరు దేవుని సంబంధాలు కాదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి జాగ్రత్త. తర్వాత అంశం, ఆత్మలను ఆరాధించడం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం,
ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించచ్చు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎప్పుడు కూడా శరీరాన్ని ఆస్పదము చేసుకోరు. వారు దేవుని ఆత్మచేత నింపబడి దేవుణ్ణి ఆరాధిస్తారు. ఈ సత్యాన్ని యేసుక్రీస్తు వారు మనకు యోహాను సువార్త 4:24 నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్నటువంటి మాట. 1 కొరింథీ 12:2 మనం చూస్తే, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితారని మీకు తెలియను. అవునండి, యేసుక్రీస్తుని తెలియని రోజుల్లో మూగ విగ్రహాలని ఆరాధించడానికి మనం ఎటుపడితే అటు నడిపింపబడినామన్న సత్యం మనకు తెలుసు. ఈరోజు క్రైస్తవ సంఘం పైన, క్రైస్తవ సమాజం పైన ఒక నింద, ఒక దూషణ ఉన్న మాట ఏంటంటే, మీరు అమెరికా వాళ్ళ డబ్బుల కోసం ఆశపడి మీరు మరి సొంత తల్లిని ఏమార్చి మీరు వేరే మతంలోకి పోయినారన్న మాట చెప్తూ ఉన్నారు. మనము విసుగు చెంది అబద్ధాలకి, మోసానికి, మూగ విగ్రహాలకి లొంగకుండా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలా, సృష్టికర్తను ఆరాధించాలి కానీ సృష్టిని ఆరాధించకూడదు తెలుసుకుని మనం దేవుని దగ్గరికి వచ్చినాం. సృష్టిని ఆరాధించేవాళ్ళు మనల్ని నిందించడం కోసం ఆ మాటలు మాట్లాడుతున్నారు. దేవుడు వారికి కూడా జ్ఞానం దయచేసి వారు కూడా సృష్టిని విడిచి, సృష్టిని మరచి సృష్టికర్తను ఆరాధించాలట మన వారి కోసం ప్రార్థన చేయాల. కొలస్సీ 2:18 అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఇప్పుడు చాలామంది దేవదూత ఆరాధన యందు ఇష్టం కలిగిన వారిని చూస్తూ ఉన్నాము. అన్యులే కాదు, క్రైస్తవులు కూడా ఇప్పుడు తయారైనారు. వాళ్ళు వాళ్ళ కోసము ఒక దేవతను లేదంటే ఒక దేవదూతను తయారు చేసుకుంటూ ఉన్నారు. ఏలాగున ఇశ్రాయేలీయులు మా ముందు నడిచే ఒక దేవత కావాలని కోరుకున్నారో, తయారు చేసుకున్నారో, అలాగని ఇప్పుడు ఒక వర్గము పరలోకపు తల్లిని తయారు చేసుకునింది. ఆ పరలోకపు తల్లి పేరు చెప్పి క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. కొంతమంది దైవ సేవకులు ఈ రీసెంట్ ఇయర్స్లో వాళ్ళ ప్రీచింగ్స్లో అనేక దేశాల్లో వాళ్ళు ఏం నేర్పిస్తున్నారంటే, దేవుడు మీకు సంరక్షణ కోసము దేవుడు దేవదూతలను ఉంచినాడు, ఆ దేవదూతలను చూడటం ప్రారంభించండి, ఆ దేవదూతలతో మాట్లాడటం స్టార్ట్ చేయండి, ఆ దేవదూతలకి మీరు మీ ప్రతి సమయంలో మీ అవసరత ఏంటో మీరు చెప్తూ రండి అని దేవుణ్ణి ఆరాధించి దేవునితో సత్సంబంధం కలిగి దేవునితో మాట్లాడాల్సిన మనల్ని దేవదూతలతో మాట్లాడమని దేవదూత ఆరాధన చేయటానికి మనల్ని మారుస్తూ ఉన్నారు. జాగ్రత్త. దేవుడు మన కావలి కోసము దేవదూతలను ఉంచింది వాస్తవము. అది వాళ్ళ పని వాళ్ళు సాఫీగా చేసుకుని పోతూ ఉంటారు. నేను దేవదూతకు ఏ సమయంలో ఏం చేయాలో చెప్పాల్సిన అవసరంలా, దేవుడే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని సైలెంట్గా కనబడకుండా మన పట్ల ఏమేమి నిర్వర్తించాలనో అదంతా దేవుడు ఆజ్ఞాపించున్నాడు. అది సాఫీగా జరిగిపోతుంది. అంతేగాని నాకు ప్రత్యేకించి దేవదూతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని ఎరుగుదును. మత్తయి సువార్త 15:9 చూస్తే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని
వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి. ఈరోజు మనం దేవుని ఆరాధిస్తున్నాం. పెదవులతో మాత్రమే ఆరాధిస్తున్నామా? నిజంగా మనఃపూర్వకంగా మనం ఆరాధించటం లేదా? ఆత్మతో సత్యంతో మనం ఆరాధించటం లేదా? కేవలం ముఖస్థుతి చేస్తూ ఉన్నామా? జాగ్రత్త. ఆరాధన అనేది మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా, భయం కలిగి, భక్తి కలిగి, శక్తిని ఆశ్రయించి చేసేది ఆరాధన. ఆత్మతో కూడి చేసే ఆరాధన. ఆత్మ ఇలాంటి ప్రక్రియ మనకు నేర్పిస్తాడు. కాబట్టి ఎవరన్నా నిజంగా ఆరాధించాలంటే వారు ఆత్మతో ఆరాధించడం నేర్చుకోవాలా, పెదవులతో కాదు. ఈరోజు ఆత్మతో ఆరాధించడం నేర్చుకొని అనేక మంది పెదవుల ఆరాధనకి పరిమితమైపోయి చక్కని పాటలు, చక్కని సంగీతంతోనో వాళ్ళు తృప్తి చెందడం మనం చూస్తున్నాం. చక్కని పాటలు ఉండకూడదని చెప్పట్లేదు, చక్కని మ్యూజిక్ ఉండకూడదని చెప్పట్లేదు. అయితే ఆరాధన ఆత్మీయ ఆరాధనగా ఉండాలా, అందులో గ్రేస్ ఉండాలా, అది మన హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇవ్వాలా. ఆ ఆరాధన చేసేటప్పుడు మనం ఆత్మ అనుభవాల్లోకి వెళ్ళాలా. అప్పుడే అది నిజమైన ఆరాధన మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అంశం, ఆత్మ వలన ప్రార్థన చేయుట. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయనందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. పరిశుద్ధాత్ముడు మనకు యుక్తంగా ప్రార్థన చేయటం రాదు కాబట్టి పరిశుద్ధాత్ముడు మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. ఇలాంటి పరిశుద్ధాత్మను మన ద్వారా విజ్ఞాపన చేయటం చాలా అవసరం. అంతేకాని పెదవులతో ప్రార్థన చేయటము, ఎదురు మనిషి నుంచి ఏదో ఆశించి ఆ మనిషిని బొట్లో వేసేదానికి చక్కని మాటలతోనో, ఊరించే మాటలతోనో, లేదంటే ఆ వ్యక్తిని సంతోషపరిచే మాటలతోనూ ప్రార్థన చేయటం తగదు. దేవుడు ఆ ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆ ప్రార్థనకి జవాబు రావాలి. కాబట్టి జాగ్రత్త. దేవుని ఎదుట మనము ఊరికనే వ్యర్థమైన మాటలు వచ్చించకూడదు. దేవునికి అది ఇష్టం లేదు. అలాగని మనము చిన్న విషయానికి దీర్ఘ ప్రార్థనలు చేయాల్సిన అవసరం కూడా లేదు. నీతిమంతుని ప్రార్థన బహుబలంగా ఉంటుందని మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. అది ఆత్మతో చేసుకునే ప్రార్థన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పరిశుద్ధాత్ముడు లేని దినాల్లో 400 సంవత్సరాలు మరి దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడలే, నిశ్శబ్దంగా ఉన్నాడు. దీన్ని నిశ్శబ్ద యుగం అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత ఆయన కుమారుణ్ణి పంపించి ప్రజలతో నేరుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రార్థన ఎలాగ చేయాలో మనకు పరిశుద్ధ బైబిల్ ఉందో చక్కగా నేర్పించినాడు. ఆయన స్వయంగా తండ్రికి ప్రార్థన చేసినాడు. ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎలాగ చేయాలా, ప్రార్థన చేసే ముందు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇవన్నీ కూడా ప్రభువు మనకు నేర్పించినాడు. చాలా కుటుంబాల్లో, చాలా సంఘాల్లో ప్రభువు ప్రార్థన చెయ్యరు. దానికి వారు ఏవేవో రీజన్స్ చెప్తూ ఉంటారు. మొదట్లో శిష్యులకు ప్రార్థన చేయటం రాదు కాబట్టి ఆయన ఆ ప్రార్థన నేర్పించినాడు. ఈరోజు మనం భలే ప్రార్థన చేస్తాము. మన ప్రార్థన యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన కంటే ఇంకా చాలా గ్రేట్ ప్రార్థన. కాబట్టి మనం ప్రభు ప్రార్థన చేయవలసిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు. మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని గంటల ప్రార్థన చేసినా, చాలా క్లుప్తమైన ప్రార్థన ప్రభు ప్రార్థన. ఆ ప్రార్థనలో అన్ని అంశాలు ఉన్నాయి. చాలా క్లుప్తంగా
ప్రభు ప్రార్థనలో అందులో మంచి ఒప్పుకోలు ఉంది, నడిపింపు ఉంది, కృతజ్ఞత ఉంది, మరి మన ఒప్పుకోలు వేడుకోలు ఉంది. మనం చేసిన ప్రార్థన సంపూర్ణం కావాలంటే ప్రభు ప్రార్థన చాలా అవసరమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు నేర్పించిన ప్రార్థనని తోసివేసేంత జ్ఞానము భూమిపైన ఎవరికి లేదని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి. దేవుడు ఎలాంటి వారి ప్రార్థన ఆలకిస్తాడంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి, మీ ప్రార్థన దేవునికి ఆనందకరంగా ఉందా లేదా? అది ఆనందకరంగా ఉండాలంటే మీరు యథార్థమైన ప్రార్థన చేయాలి. సామెతలు 15:29లో రాయబడింది, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించున్నాడు. మరి మీరు నీతిమంతుల కోవలోకి వస్తున్నారా? నీతిమంతుల పట్టీలో మీ పేరు రాయబడి ఉందా? మరి నీతిమంతులు చేసినట్లు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నువ్వు యథార్థంగా ప్రార్థన చేస్తే, నువ్వు నీతి కలిగి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలకు జవాబు వస్తాయని నువ్వు గుర్తు చేసుకోవాలి. అలాగే ఈ మధ్య కాలంలో నేను గమనించే ఒక విషయం ఏంటంటే, చాలామంది స్త్రీలు టీవీలో వస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అదేంటి తలపైన ముసుగు చేసుకోవట్లేదేంటి? పాట పాడేటప్పుడు ముసుకుండట్లేదు, వాక్యం చెప్పేటప్పుడు ముసుకుండట్లేదు, లేదంటే ప్రార్థన చేసేటప్పుడు ముసుకుండట్లేదు. ఇది దేవుని ఆజ్ఞ ఉల్లంఘనని జ్ఞాపకం చేసుకోవాలా. ఇస్సాకు పొలంలో ఎదురుపడినప్పుడు ఇస్సాకు భార్య పనివాడిని అడుగుతుంది, ఆ పొలంలో మనల్ని కలుసుకోవటానికి వస్తున్న వ్యక్తి ఎవరని. ఆయన నా యజమానుడు అన్న మాట పనివాడు చెప్పంగానే ఆమె ఒంట మీద నుంచి దిగి తన తలపైన ముసుగు వేసుకునింది. అది ఒబీడియన్స్కు సాదృశ్యం. శరీర సంబంధమైన భర్తకే ఇలాంటి ఒబీడియన్స్ చూపిస్తే ఆత్మ సంబంధమైన భర్తకి ఎంత ఒబీడియన్స్ చూపించాలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ 11:13లో రాయబడింది, మీలో మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా. ఈ మధ్య కాలంలో కొత్త థీరీస్ వచ్చేసినాయి. ఏదో ఒక వాక్యాన్ని అడ్డం పెట్టుకొని ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు ముసుగు తీసేసినాడని. ఆ ముసుగు వేయటం, మరి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞని ఎందుకు మర్చిపోతూ ఉన్నారు? ఒక్కసారి మీరు చేస్తున్నటువంటి పరిచర్య వాక్యానుసారమా కాదా మీరు చెక్ చేసుకోవాలా. మన ముందు తరాల వారు ఎలాగైనా డ్రెస్ వేసుకున్నారు, ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు, ఎలాంటి పద్ధతులను పాటించినారు. మరి వారికంటే మనం గొప్పవారం కాదు కదా. మరి వారు చూపించిన క్రమాన్ని మనం ఎలాగ ఉల్లంఘిస్తూ ఉన్నాం? మన జ్ఞానం పెరిగిపోయింది కాబట్టి, మనకు సొసైటీలో వింత పోకళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ పోకళ్ళలోకి వెళ్ళిపోయినాం. ఇది దౌర్భాగ్యకరం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ క్రమాలైతే చెప్పబడినాయో ఆ క్రమాలు ఎప్పటికీ పాటించవలసిన నిబద్ధత మన పైన ఉంది. అది పాటిస్తే అది మనకు గౌరవం, అది దేవునికి మహిమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ 14:15లో, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును అన్న అంశాన్ని మనం చూస్తున్నాం. ఆత్మ కలిగి ప్రార్థన చేయటం నేర్చుకోవాలా, మనసుతో ప్రార్థన చేయటం నేర్చుకోవాలా, ఆత్మతో పాడటం నేర్చుకోవాలా. కాబట్టి ఇలాంటి ఆత్మను కలిగి ఆరాధించటం, ఆత్మను కలిగి ప్రార్థన చేయటం, ఇలాంటి అనుభవాల్లో మనం నిష్ణాతులని చెప్పుకుంటూ అదేంటి మనం క్రమాలు తప్పి ప్రవర్తిస్తూ ఉన్నాం. జాగ్రత్త. క్రమములు తప్పి ఇవన్నీ చేస్తే అది దేవునికి మహిమ కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అంశం,
ఆత్మచేత బయలుపరచబడుట. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలంలో ఎందు మనుషులకు తేలిపరచబడలేదు. చూసారా, పూర్వకాలమందు బయలుపరచబడలేదు. ఈ కాలంలో చివరి దినాల్లో అవన్నీ బయలుపరచబడుతూ ఉన్నాయి. దేవుడు ఆ జ్ఞాన కాలాన్ని చూసి చూడనట్టున్నాడు. ఇప్పుడు దేవుడు మనకు విస్తారమైన జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానము చేత ఆయన ఆత్మచేత మనకు బోధించి ఆత్మానుసారులుగా జీవించడానికి పరిశుద్ధాత్మను మనకు నేర్పిస్తూ ఉంటే మనం ఆత్మను విడిచి శరీరానుసారులుగా బ్రతకటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది తప్పు. 1 కొరింథీ 2:10 చూస్తే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మానవ మేధస్సుకు అందనటువంటి విషయాలు పరిశుద్ధాత్మను పరిశోధించి పరిశుద్ధాత్మను మనకు బోధిస్తూ ఉంటే దాన్ని మనం నేర్చుకోకుండా పరిశుద్ధాత్మనికి విరోధంగా మన సొంత జ్ఞానంతో ఏదేదో మనం ఆలోచిస్తూ వాటిని ఏందో దేవుడు బయలుపరచబడకపోయినా అది దేవుని పేరు వాడుకొని దేవుడు బయలుపరచబడినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆ మధ్య కాలంలో ఒక దైవ సేవకుడు ఆదాము ఒక జంతువును ఆల్మోస్ట్ పెళ్లి చేసుకుంటే పరిస్థితి వచ్చింది అన్నట్లు చెప్పినాడు. ఎంత దౌర్భాగ్యం బాగా గమనించాడు. ఆదాము మహాజ్ఞాని. ఆదాముకు తెలియదా? ఆదాము కంటే మనం జ్ఞానవంతులు. అదేంటి ఆదాము పశువును వివాహం చేసుకుంటాడన్న ఆలోచన, ఆ తలంపు ఈ వీళ్ళకి ఎలాగొచ్చిందో నాకు అర్థం కావట్లా. ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి బోధ నేను వినలేదు. వీళ్ళందరూ ప్రవక్తలని చెప్పుకుంటూ ఉన్నారు. జాగ్రత్త, వీరు దేవుని సంబంధులు కాదు. దేవుని ఆత్మ వారికి ఏదీ బయలుపరచబడలేదు. వారు దురాత్మ చేత పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్యతిరేకమైనటువంటి మాటలు, వ్యతిరేకమైనటువంటి భావనలు తీసుకొని వస్తూ ఉన్నారు. మరి అదే దైవ సేవకుడు అంతకుముందు ఒకసారి దేవునిలో దౌష్ట్యం ఉంది, దుష్టత్వం ఉంది అన్నటువంటి మాట చెప్పినాడు. ఆయన నేను 2 సార్లు కన్ఫ్రంట్ చేయాల్సి వచ్చింది. తప్పు మీరు మాట్లాడే మాటలు, ఇది దేవుని ఆత్మ బయలు చేస్తున్న మాటలు కాదు. మీరు సొంత జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో మీరు ఏదో ఒక మర్మాన్ని చెప్తా ఉన్నానని మరి అపోహతో మీరు ఇలాంటి మాటలు చెప్తున్నారు. ఇలాంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం లేని మాటలు కానీ అలాంటి ఆలోచనలు కానీ మీరు జనాల్లోకి జొప్పించకూడదు. ఇది తప్పు అన్నటువంటి విషయాన్ని ఆ సేవకుడికి తెలియచేసినాను. జాగ్రత్త, దైవ సేవకులు పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తే పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన సత్యాలను మాత్రమే మాట్లాడటం నేర్చుకోవాలి. అంతేకాని ప్రతిసారి మనం ఏదో ఒక వింత బోధించాలని, వింతను మనం క్రియేట్ చేయాలని, అదేదో అనేక మందికి ఆమోదయోగ్యంగా ఉండటం కోసం మనం ఏదో కట్టుకథలు చెప్తే సరిపోదు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచినవి సత్యంగా ఉంటాయి. అవి నెరవేరే అంశాలు. అవి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని లేఖనాలకి అనుగుణంగా ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అంశం, ఆత్మ ద్వారా ఎదురు చూచుట. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఏలైనగా మనం విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. మామూలుగా ఎదురు చూడటం మనకు అందరికీ తెలుసు. భార్య భర్త కోసం ఎదురు చూస్తుంది, తల్లి బిడ్డల కోసం ఎదురు చూస్తుంది. ఈ ఎదురు చూపులో ఒక సంతోషం ఉంటుంది. మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు కోసము ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాగున? ఆత్మ ద్వారా. లోక సంబంధంగా మనం ఎదురు చూస్తే ఒకవేళ మనము అవి జరగకపోతే డిసప్పాయింట్ అవ్వచ్చు, మరి విసుగు రావచ్చు, నిరాశ రావచ్చు. కానీ దేవుని కోసం ఎదురు చూసే వాళ్ళకి ఎలాంటి నిరాశ నిస్పృహలు ఉండవు. వారికి చిట్ట చివరికి అద్భుతమైన సంతోషం మాత్రమే ఉంటుందని
జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయాకు రాసిన గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచివారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూచివారు నూతన బలాన్ని పొందుతారు. మార్కు 15:43 చూస్తే, కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతుని వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. 1 కొరింథీ 1:7 చూస్తే, కనుక ఏ కృపావరమునందును లోపం లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచున్నారు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటం. హెబ్రీ 10:27 చూస్తే, న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్ష్ణమైన అగ్నియు ఇకను ఉండును. మనం ఎదురు చూడటంలో న్యాయం తీర్పునకు, అది భయముతో ఎదురు చూడటము, అది మనకు ప్రయోజనకరము. ఆ ఎదురు చూపులు లేని విరోధులు వాళ్ళు దహించబోయే తీక్ష్ణమైన అగ్ని కోసము కాసుకొని ఉంటారు. భక్తిహీనులు అందుకోసమే చేయబడినారంట. జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాముకు ఒక నిరీక్షణ నుండి ఎదురు చూపు ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏమండి, ఆది కాండంలోనే, మరి సృష్టి ప్రారంభ దినాల్లోనే అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూచినాడంటే, ఈరోజు నీవు నేను ఎలాంటి ఆశ ఆసక్తి కలిగి ఎదురు చూడాలనో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీ 13:4 రాయబడి 13:14 రాయబడింది, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి భూమిపైన నిలవరమైన పట్టణం లేదు. అదే పరలోక పట్టణానికి దానికి చలనము లేదు అన్నమాట రాయబడింది. అది స్థిరమైన పట్టణం, అది శాశ్వతమైన పట్టణం. అక్కడ కన్నీరు లేదు, ఆకలి లేదు, తప్పిక లేదు, ఏ రోగము లేదు. దేవుని సన్నిధి, సంతోషం యుగ యుగములు. యోబుకు రాసిన గ్రంథం 19వ అధ్యాయం 25 నుంచి 27 వరకు చూస్తే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. చూడండి, యోబు యొక్క ఎదురు చూపు, యోబు యొక్క నిరీక్షణ. నేను దేవుణ్ణి చూస్తాను, నా కళ్ళతో నేనే చూస్తాను. నా శరీరం కృషించిపోయినా, నా చర్మము చీకిపోయినా. ఇలాంటి ఎదురు చూపులు భక్తులకు ఉన్నాయి. మరి నీకు ఎలాంటి ఎదురు చూపులు ఉన్నాయి? ఈరోజు మన ఎదురు చూపులు ఉద్యోగం కోసమా, పెళ్లి కోసమా, ఇంక్రిమెంట్ కోసమా, లోను కోసమా, దేనికోసం? ఇవి ఉండకూడదని నేను చెప్పట్లేదు, కానీ వీటన్నిటికి మించి నిలవరమైన పట్టణం కోసం, పునాదులు గల పట్టణం కోసం, దేవుని న్యాయ తీర్పు కోసం ఎదురు చూపులు చూడటం మనకి ఆశీర్వాదకరం. ఆ తర్వాత అంశం మనం ధ్యానిస్తే, ఆత్మ ద్వారా అద్భుతములు పొందటం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వింట వలన చేయించుచున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే, పాత నిబంధన కాలంలో మోషే, ఏలియా, ఎలీషా వీరందరూ గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నారు. అందుకే వాళ్ళని మనము యెహోవా ప్రవక్తలని మనం పిలుస్తూ ఉన్నాం. మరి పాత నిబంధన కాలంలో ఈ గొప్ప ప్రవక్తలు మాత్రమే అద్భుతాలు చేస్తున్నారు. మనం మైనర్ ప్రాఫిట్స్ను చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎవరు ఏ అద్భుతాలు చేసినట్టు మన వాక్యంలో చదవటం లేదు. క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి యేసుక్రీస్తు వారు ఆయన అద్భుతాలు చేయటం కాదు, కానీ ఆయన ఏర్పరచుకున్న 12 మందిని పిలిచి, నేను మీకు అధికారం ఇస్తా ఉన్నాను, మీరు వెళ్ళి
అద్భుతాలు చేయమని చెప్పినాడు. వారు వెళ్ళి అద్భుతాలు చేసినారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళేటప్పుడు శిష్యులకు చెప్పినాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. కాబట్టి ఆ శిష్యులు ఈరోజు ప్రపంచమంతా శిష్యులను తయారు చేసినారు. ఈరోజు ప్రపంచమంతా దేవుని ఆత్మ కలిగినటువంటి సేవకులు. వాళ్ళు అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు. మన కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. అయితే జాగ్రత్త, దేవుని శక్తిని వినియోగించినప్పుడు మనం అక్కడ డబ్బు ప్రస్తావన తీసుకురాకూడదు, డబ్బుల కోసము అనౌన్స్మెంట్లు ఉండకూడదు. ఇలాగను చేయటం వలన అన్యులకు మనము ఎలాంటి మెసేజ్ మనం పంపిస్తున్నామంటే ఇదంతా డబ్బు కోసం చేస్తూ ఉన్నట్టని. నిందించడానికి అపవాదికి అవకాశం ఇవ్వదని వాక్యం చెప్తే అదెందుకు మనం అలాగని అవకాశం కల్పిస్తూ ఉన్నాం? దేవుడు ఉచితంగా పొంది తిరిగి ఉచితంగా చేయడని చెప్తే మరి మనం ఉచితంగా ఎందుకు చేయటం లేదు? మనము ఇలాంటి పనులు చేయటం వల్ల దేవుని నామం దూషించబడుతుంది. ఈ విషయంలో సేవకులు జాగ్రత్తలు తీసుకోవాలా. ఆ తర్వాత అంశము ఆత్మ ద్వారా దేవుని పని నెరవేర్చుటకు. మరి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మం వద్దకు వచ్చాను. రాజు అయినటువంటి అహాబు దాదాపు 8 లేదంటే 10-12 గుర్రాల చేత రాగపడే రథము పైన ఆయన ప్రయాణం చేస్తాడు. ఆల్మోస్ట్ 120 to 160 కిలోమీటర్ స్పీడ్. మరి ఆహాబు తర్వాత బయలుదేరి ఏలియా ఆహాబు కంటే ముందుగా యెజ్రెయేలు గుమ్మానికి పరిగెత్తుకొని వచ్చినాడంటే 200 కిలోమీటర్ స్పీడ్ అనుకోవాలి. అదేంటి అంత స్పీడు ఏలియా ఎలాగున పరిగెత్తగలిగినాడంటే ఆత్మచేత అన్నది మనము గుర్తు చేసుకోవాలా. పరిశుద్ధాత్ముడు తన కార్యం జరిగించేటప్పుడు అద్భుతంగా జరిగిస్తాడు. అది నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ దేవుని పనిని నెరవేర్చినటువంటి ఏలియాకు అధికమైన శక్తి వచ్చింది. కర్మేలు పర్వతం పైన 850 మందిని కత్తి తీసుకొని నరికి చంపటం అంటే ఒక్కొక్కరిని ఒక్కసారి నరికిన తన చెయ్యి 850 సార్లు బలంగా పైనుంచి కిందికి వచ్చి ఉండాలి. అంత శక్తి ఏలియాకి ఎట్లొచ్చిందో మీరే ఆలోచించాలి. తర్వాత అంశం ఆత్మ అగ్నిరథంలో దిగివచ్చి కొనిపోవటం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాల్లో చూస్తే, వారు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రమును కనపడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవని కేకలు వేసెను. ఇంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. ఎలీషా చాలా ధనవంతుడు అయినప్పటికీ ప్రేరేపించబడి ఏలియా చేయి పైన మరి నీళ్లు పోయటానికి ఎలీషా వెళ్ళాడు. ఎలీషాను పరిచర్యకు ఏలియానే పిలిచినాడు. తన 12 అరకల ఎడ్లను దున్నుతూ ఉంటే పైదుప్పటి వేసి పిలిచినాడు పరిచర్య కోసం. ఆ కాలంలో పరిచర్యకి పిలిచే విధానం అదేని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎలీషా ఏలియాల మధ్య గురు శిష్యుల బంధం ఎలాగనుండేదంటే, ఎలీషాకు ఏలియాని విడిచిపెట్టి ఉండటం ఇష్టం లేదు. మరి పరమునకు తన గురువు ఎత్తుకుపోబడతాడు అన్న విషయం తెలిసినప్పుడు ఎలీషా అస్సలు వదిలి ఉండటానికి ఇష్టపడాల. మరి యెహోవా దేవుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళిద్దరిని వేరు చేయాల్సి వచ్చింది. ఆకాశం నుంచి అగ్ని రథాలు వచ్చి ఏలియాని ఎలీషాని వేరు చేసి ఏలియా సుడిగాలిలో పరమునకు తీసుకొని పోబడినాడు. అప్పుడు ఎలీషా ఏడుస్తూ అంటున్నాడు, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసి. మరి దైవ సేవకుని అంటిపెట్టుకున్నటువంటి ఎలీషా మరి నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు
ఏవేవో కోరుకోకుండా నీకున్న ఆత్మలో 2 పాలు నాకు కావాలని అడిగినాడు. ఈరోజు అలాంటి శిష్యులు అవసరము. శిష్యులు వారి గురువుల దగ్గర నుంచి ఏ దైవ సేవకుడి దగ్గర వారు పనిచేస్తూ ఉన్నారో మరి వారికి కలిగిన ఆత్మలో 2 పాలు అడిగి పొందుకునే ప్రయత్నం చేయాలి. ఏలియా దగ్గర 2 పాల ఆత్మ కోరుకున్నాడు, కానీ ఎలీషా దగ్గర అసిస్టెంట్గా ఉన్నటువంటి గేహాజీ ఆత్మ కోరుకోలేదు, కానీ బంగారునో వెండినో లేదంటే దుస్తులను కోరుకొని చివరికి కుష్టును సంపాదించుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏలియా ఈ కర్మేలు పర్వతం పైన గొప్ప వధ చేసినప్పుడు ఆహాబు భార్య అయినటువంటి యెజబెల్ చెప్పింది, రేపు ఈ దినములోగా ఆ చనిపోయిన వాళ్ళు నేను ఒకనిగా చేస్తాననేసరికి ఏలియా భయపడి పారిపోయినాడు. దాన్ని బట్టి ఆహాబు యెజబెల్ యెహోవా దేవుని ప్రవక్తలను ఎలాగనో చంపినారో ఏలియా వంటి మహాధైర్యస్తుడు వాళ్ళని చూసి భయపడినాడో మీరు అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు ఏలియా కోరికను మన్నించి, అయ్యా ఇంకా చాలు, నా ప్రాణాన్ని తీసుకోమని చెప్తే ఆయన అగ్నిరథాలను పంపించి ఏలియాను తీసుకువెళ్ళినాడు. మరి బాధ్యతలన్నీ ఎలీషాకు అప్పచెప్పబడినాయి. మరి ఏలియాను తీసుకువెళ్ళినప్పుడు సుడిగాలిలో తీసుకువెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. సుడిగాలి ఎవరికి సాదృశ్యం? సుడిగాలి పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. తూర్పు గాలి ఎవరికి సాదృశ్యం? పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. యోబు 38:1 చూస్తే, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడినాడు. ఇర్మియా 4:13 మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చిచున్నాడు, ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి. నహూము 1:3 యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. దేవుడు సుడిగాలిలో నుంచి మాట్లాడతాడు, సుడిగాలిలో వస్తాడు, ఆయన రథాలు సుడిగాలి వలె ఉన్నవి. సరే, ఇలాగున ఎలీషా ఏలియాలు ఇద్దరు మరి వేరైనారు. ఆ సంగతి ఎలీషాకు బాగా తెలుసు. ఆ విషయమైతే మరి ఏలియా దగ్గర ఉన్న శిష్యులకు తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే, ఈరోజు గురువు పరమునకు వెళ్ళబడతాడన్న విషయం తెలుసు. వారి దృష్టిలో ఎలీషా బహుశా కొద్దిగా తక్కువగా కనపడినాడేమో. ఎందుకంటే ఫ్రెష్ స్టూడెంట్ వాళ్ళంతా చాలా సీనియర్స్. ఆ సీనియర్స్కి ఈ జూనియర్ పట్ల తక్కువ అండర్స్టాండింగ్ ఉంది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే, బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవాలని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడి అనెను. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను ఎరికోక పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతో నీ జీవంతోడు నేను నిన్ను విడువననెను కనుక వారిద్దరు ఎరికోకు ప్రయాణం చేసిరి. ఈ శిష్యుల పట్ల ఒక మంచి అభిప్రాయం కూడా నాకుంది. వీరు ఏలియా దగ్గర చేసినటువంటి ఆ శిష్యరికం మూలంగా వీరికి ఏం కూడా తెలుసు అంటే, ఆ రోజు ఏలియా పరమునకు తీసుకుని పోబడతాడన్న విషయం తెలుసు. అలాగే ఈ విషయము ఈ ఫ్రెష్ స్టూడెంట్కు తెలుసునో లేదో అని ఫ్రెష్ స్టూడెంట్ని జూనియర్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. నీకు తెలుసా? ఎలీషా చెప్తున్నాడు, నాకు తెలుసు, మీరు ఊరుకుని ఉన్నమాట. 2వ రాజులు 2వ అధ్యాయం 15-18 వరకు చూస్తే, ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండి నేను ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి. ఏలియా ఎత్తబడినాడు. ఏలియా ఎక్కడికి పోయినాడు వీళ్ళకి తెలియదు. పరమునకు ఎత్తుకొని పోబడినాడు అన్న విషయం వారు చెప్తూ ఉన్నారు. కానీ అయితే దేవుని ఆత్మ ఏలియాని తీసుకువెళ్ళి ఏ కొండలోనో ఏ అరణ్యంలోనో ఏ లోయలోనో దించి ఉంది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు.
అయితే వారు ఎలీషాని చూసినప్పుడు ఏలియా ఆత్మ ఎలీషా పైన ఉండటం గమనించినారు. నేను ఇప్పుడు దైవ సేవకుల దగ్గర అసిస్టెంట్లుగా ఉన్నవారిని పరిచయం చేసినామని అడుగుతున్నాను. మీ గురువు పైన ఉన్న ఆత్మను మీరు ఎప్పుడైనా చూచినారా, గుర్తుపట్టినారా? మరి ఆ ఆత్మ ఇంకొకరి పైకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు దాన్ని గమనించగలుగుతున్నారా, దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారా? ఏలియా దగ్గర ఉన్నటువంటి శిష్యులకు ఇలాంటి కృప ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఏలియా పైన ఉన్నటువంటి ఆత్మ ఎలీషా పైకి వచ్చేసరికి ఆత్మను చూచి ఎలీషా ఎదురుకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసినట్టు మనము గుర్తించాలి. అక్కడ వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసిన ఎలీషా కాదు, కానీ ఏ పరిశుద్ధాత్ముడైతే ఏలియా పైన ఉన్నాడో, ఏ పరిశుద్ధాత్ముడు ఎలీషా పైకి వచ్చినాడో ఆత్మను చూచి ఆత్మకు నమస్కారం చేసినారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎలీషాతో చెప్తున్నారు, ఇదిగో నీ దాసులమైన మా యుద్ధ 70 మంది బలం గలవారు ఉన్నారు. మా మీద దయ ఉంచి నీ గురువును వెదుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతన్ని ఎత్తి ఒక పర్వతం మీద నేను లోయ ఎందైనను వేసుండినేమని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనని. ఎలీషాకి తెలుసు అగ్నిరథాలు వచ్చి తన గురువుని పర్వమునకు తీసుకుపోయినాయి, ఇంకా ఆయన్ని వెతకటం ఏంటి? అయితే ఆ విషయం ఆ శిష్యులకు చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదంటే వారు మరి ఎలీషాకున్నంత జ్ఞానము, ఎలీషాకున్నంత భయమో భక్తో వాళ్ళకి లేకపోయి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ప్రతిసారి జరుగునట్టుగానే ఈసారి కూడా జరిగింది అనుకుంటున్నారు, కానీ ఏలియా పర్మనెంట్కి తీసుకుపోయిన పోబడినాడు, మరి అంత్య దినాల్లో తిరిగి వస్తాడన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయినారు. కాబట్టి ఎలీషా వెతికేదానికి వద్దు అని చెప్తే వారు వినట్లా. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారు అతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చను. గనుక వారు 50 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతన్ని వెతికినను అతడు వారికి కనబడకపోయాను. వారు ఎరికో పట్టణం ముందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనేను. విననోళ్ళకి ఏం చేయాలండి? ఎన్నిసార్లు చెప్పినా. ఎలీషా ఎంతో చెప్పి చూసినాడు, వద్దంటే వింటంలా. వాళ్ళు బలవంతం పెడుతున్నారంట. వారి బలవంతాన్ని తట్టుకోలేక సరిపోయి వెతకండి అన్నారు. 3 రోజులు పోయి వాళ్ళు వెతికేసి వచ్చి ఎక్కడ కనపడలేదన్న మాట చెప్తూ ఉన్నారు. అప్పుడు ఎలీషా చెప్తున్నా, నేను ముందే చెప్పినాను కదా, వద్దు, వెళ్ళబాకండి, వెతకబాకండి. కాబట్టి ఏలియా ఆత్మచేత కొనిపోబడినాడు అన్న సత్యము ఎలీషాకు బాగా తెలుసు. కాబట్టి ఆత్మ దేవుని సేవకులను కొనిపోతాడన్న సత్యం మనం గుర్తుంచుకోవాలి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32 నుంచి 35 వరకు చూస్తే ఆత్మచేత పోయిన ప్రాణాన్ని తిరిగి రప్పించటం. మరి ఎలీషాకు షూనేమీరాలు తన ఇంట్లో మేడగది ఏర్పాటు చేసి తనకు కావలసిన అన్ని వస్తువులు అక్కడ చేసింది. మరి ఆ దారిలో మరి ఎలీషా ప్రవక్త పోయినప్పుడు ఆయనకు భోజన సదుపాయాలంతా ఆమె జాగ్రత్తగా చేసేది. అలాగున యెహోవా దేవుని ప్రవక్తకు ఆతిథ్యం చేసే ఘనతను, ధన్యతను ఆమె సంపాదించుకుంది. అయితే ఒకరోజు ఆమె కుమారుడు చనిపోయినాడు. ఎలీషా ఆ ఇంటికి వచ్చి మరి ఎప్పుడైతే కుమారుడు చనిపోతే ఆ తల్లికి తెలిసిన రహస్యం ఏంటంటే ఆ బిడ్డను ఎత్తుకుని పోయి మొదట ఎలీషా మంచం పైన పడుకోబెట్టింది. ఎందుకంటే ఆ సేవకుల మంచములో, ఆ బెడ్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్వస్థత ఉంటుందన్న సత్యాన్ని ఆమె మాత్రమే గ్రహించింది. అందుకు ఆ మంచంలో పడుకోబెట్టి వాకిలేసి కిందికి వచ్చింది, భర్తకు చెప్పింది, నేను ప్రవక్తను చూడ వెళ్ళాలా, కాబట్టి ఒక గాడిదని పనివాడిని సిద్ధం చేయమని. భర్త చెప్తున్నాడు, ఈరోజు అమావాస్య కాదే, ప్రవక్త దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, ఈరోజు విశ్రాంతి దినం కూడా కాదు కదా అని. లేదు, నేను వెళ్ళాలి, గాడిదని సిద్ధం చేయమని. గాడిదని పనివాడిని సిద్ధం చేస్తే పనివానితో చెప్తుంది, నేను చెప్తే కానీ నువ్వు నిమ్మలంగా తోలకూడదు, త్వరగా తోలుకొని తీసుకువెళ్ళాలి. అలాగనే ప్రవక్త ఉన్నటువంటి పర్వతం దగ్గరికి వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రవక్త పర్వతం పైనుంచి ముందుగానే చూసి ఎదురుకి గేహాజీని పంపించినాడు. గేహాజీ, నువ్వు వెళ్ళి నీవును నీ భర్త నీ కుమారుడు క్షేమమా అని అడుగు అని చెప్పినాడు. గేహాజీ వెళ్ళి అలాగని అడిగినాడు. ఆమె చెప్పినటువంటి జవాబు అద్భుతము.
ఆమె చెప్పింది, అవును, మేము క్షేమం అన్న మాట చెప్పింది. కుమారుడు చనిపోయిన సంగతి భర్తకు చెప్పలేదు. కుమారుడు చనిపోయిన సంగతి గేహాజీకి చెప్పలేదు. ఆ సంగతి యెహోవా దేవుడు ఎలీషాకు ఎందుకు బయలుపరచలేదో మీరు ఆలోచించాలి. ఎందుకు బయలుపరచలేదంటే, మరి ఒకవేళ ఎలీషాకు అది తెలిస్తే ఎలీషానే పరిగెత్తుకొని షునెమీరాలి ఇంటికి పోతాడు. మరి సేవకులందరికీ ఇలాంటి మంచి గుణం ఉంటుంది. అయితే దేవుడు ఆ షునెమీరాలికి ఒక సంగతి నేర్పించాలనుకున్నాడు. ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళటం, దేవుని మందిరానికి వెళ్ళటం, దేవుని సేవకుని వద్దకు వెళ్ళటం. కాబట్టి సేవకుడికి దేవుడు మరుగుపరిచినాడు. ఆమె తగ్గింపు గుణం కలిగి మరి ప్రవక్తను తన దగ్గరికి పిలుచుకోకుండా ఆమె స్వయంగా వెళ్ళి ప్రవక్త పాదాలపైన పడి రోధిస్తూ ఉంది. మరి గేహాజీ ఆమెను తోలివేయటానికి వచ్చినాడు. ఆమె ఎలీషా పాదాలపైన పడితే అప్పుడు ఎలీషా గేహాజీతో చెప్పినాడు, ఆమె జోలికి నువ్వు పోవద్దు, ఆమె చాలా మిక్కిలి బాధతో ఉంది, యెహోవా దేవుడు దీన్ని నాకు మరుగుపరిచినాడు. మరి ఎలీషా వచ్చి వెంటనే గేహాజీని పిలిచి, ఈ దండం తీసుకెళ్ళి నువ్వు ఆ బిడ్డ పైన పెట్టుకో, ఆ బిడ్డ బ్రతుకుతాడు అని చెప్పినాడు. కండిషన్స్ చెప్పినాడు. నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరికి నమస్కారం చేయొద్దు, ఎవరన్నా నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయొద్దు, ఎవరిని కుశల ప్రశ్నలు అడగొద్దు, ఎందుకంటే నీ చేతులు ఉండేది యెహోవా దండము. కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించు. గేహాజీ మంచి పిఆర్ఓ, పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ. కాబట్టి గేహాజీ వెళ్ళి దండం పెడితే కూడా బిడ్డ బతకల. ఈ సంగతి తెలిసే ఆమె ఎలీషాకి చెప్తుంది, గేహాజీ కాదు నువ్వే రావాలా, గేహాజీతో ఇది అయ్యే పని కాదు. కాబట్టి ఎలీషా స్వయంగా బయలుదేరినాడు. వీళ్ళు సగం దూరం పోయేసరికి గేహాజీ ఎదురొస్తున్నాడు. ఏంటంటే బిడ్డ బ్రతకలేదని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దారిలో పోయే వాళ్ళకి ఈయనన్నా నమస్కారం చేసి ఉండాలా, లేదంటే ఎవరన్నా నమస్కారం చెప్తే నమస్తే నమస్తే అని చెప్పి ప్రతి నమస్కారం అన్నా చేసి ఉండాలా, జనులతో కుశల ప్రశ్నలన్నా చేసి ఉండాలా, ఎందుకంటే పిఆర్ఓ. కాబట్టి యెహోవా దండాన్ని చేత పూనినప్పుడు వీటంతా మానటం నేర్చుకోవాలా. స్వయంగా ఎలీషా ఆ ఇంట చూచి ఏం చేసినాడో చూస్తాం. బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండట చూచి తానే లోపలికి పోయి వారిద్దరూ లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకెక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక హ్యూమన్ వెంటిలేటర్ను మనం చూస్తూ ఉన్నాం. ఇది యెహోవా దేవుని కార్యమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి బిడ్డ చనిపోతే బిడ్డను ఆ మంచం పైన ఉంచితే ప్రవక్త ఇటు అటు తిరిగి ఆ బిడ్డ పైన చాచుకొని పండుకొని నోట్లో నోరు కంట్లో కన్ను. నేను అనుకుంటాను కదా, మరి ఆ నోట్లో నోరు పెట్టి ప్రవక్త ఫను ఊపినాడేమో. ఏ జీవవాయువునైతే దేవుడు ఆదాములో ఊదినాడో ఆ జీవవాయువు మనందరిలో ఉంది. ఆ జీవవాయువును మరి ఎక్సర్సైజ్ చేయటము దైవ సేవకులు నేర్చుకోవాలా. ఆ జీవవాయువును ఎలీషా ఊదినప్పుడు గ్రాడ్యువల్గా ఆ బిడ్డకు ఊపిరొచ్చింది, ఆ బిడ్డ బ్రతికినాడు. మరి మామూలుగా చనిపోయిన వాళ్ళని బ్రతికించాలంటే మనం చూస్తున్న ఓరల్ ససైటేషన్ చేస్తారు, లేదంటే సిపిఆర్ చేస్తారు. మరి అలాంటి ప్రక్రియ ఎలీషా చేసినట్టు మనం చూస్తున్నాం. ఆ బిడ్డ తిరిగి బ్రతికినాడు. ఆ బిడ్డను తల్లికి అప్పచెప్పినాడు. ఆ తల్లి ఎలీషా పాదముల పైన పడినప్పుడు ఒక మాట అడిగింది, నన్ను భ్రమ పెట్టవద్దని నేను నీకు అప్పుడే చెప్పినాను కదా, నాకు కుమారుడు కావాలని నేను అడగలేదు కదా. చూడండి, నేను అడగకుండానే నువ్వే నాకు ప్రమాణం చేసి నువ్వే వాగ్దానం చేసి యెహోవా పక్షం కుమారుడిని దయచేసినావు. ఆ కుమారుడు ఈరోజు చనిపోయినాడు. అయితే ఆమె కుమారుడిని ఎలీషా బ్రతికించి తిరిగి ఆమె చేతికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఆత్మకార్యమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అంశం,
శల్యములలోని జీవాత్మ మృతిని సజీవునిగా లేపుట. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనాలు చూస్తే, తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవంను పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి శవంను ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మూపి నిలిచెను. ఎలీషా అయితే చచ్చిపోయినాడు, ఎలీషా అయితే కుళ్ళిపోయినాడు. ఎలీషా ఎముకలు మాత్రమే ఉన్నాయి. చనిపోయిన డెడ్ బాడీని వార్ టైంలో మరి ప్రాపర్గా చేసేదానికి అవకాశం లేకుండా అదరాబదరా తీసుకొచ్చి ఎలీషా సమాధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ ఎలీషా శల్యములు మరి ఈ వ్యక్తికి తగిలి ఆ వ్యక్తి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ ఎముకలు చాలా పవిత్రమైనవి. వాళ్ళలో ఆ ఎముకల్లో జీవముంది. వాక్యంలో మనం జాగ్రత్తగా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను. నువ్వు వినే వాక్యము నీ బోన్స్లోకి, నీ జాయింట్స్లోకి, నీ ప్రాణంలోకి, నీ ఆత్మలోకి పోయి కార్యం చేయాలి. విభజించినంత మట్టుకు దూరచ్చు. దేవుని ఆత్మ అలాగ పని చేసింది కాబట్టి ఆ ఎముకల్లో జీవం ఉన్నట్టు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోసేపు చనిపోకముందు మరి తన సహోదరులకు చెప్తున్నాడు, దేవుడు ఒక సమయంలో దర్శిస్తాడు, అప్పుడు మీరు వచ్చి నా ఎముకలు వాగ్దాన దేశంలోకి తీసుకుపోమని. దావీదు ఎప్పుడైతే సౌలు యోనాతాన్ది శల్యములు తెప్పించి వాటిని ప్రత్యేకంగా ఒక సమాధిలో పెట్టిస్తే అప్పుడు దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు దేవుడు ఆలకించినాడు అని వాక్యంలో రాయబడింది. కాబట్టి క్రైస్తవుల శల్యములు ప్రత్యేకము. శల్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలా. ఇది క్రైస్తవులందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి సత్యం. అంత మాత్రమే కాదు, మన నోటిని కూడా ఆయన వాడిగల ఖడ్గంగా చేసే దేవుడు. యెషయా 49:2 నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనము నేర్చుకుంటున్నాం. అలాగే ప్రకటన 1:16 ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను, ఆయన నోటి నుండి రెండంచెలు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. చూడండి, కాబట్టి వాక్యం అనే ఖడ్గం మనం కలిగి ఉండాలా. ఆయన భక్తులు ఎప్పుడు ధరించుకుని ఉంటారని వాక్యంలో రాయబడుతూ ఉంది. తర్వాత అంశం, ఆత్మ చేత ఎక్కడో రథములో పోయే వ్యక్తిని కలుసుకోవటం. అపొస్తల కార్యంలో 8వ అధ్యాయం 29-30 చూస్తే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, ఎవరు? కందాకే రాణి దగ్గర మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. కనీసం 6-8 గుర్రాలు ఆ రథానికి ఉంటాయి. అంటే వచ్చిపోయి 120 కిలోమీటర్స్ ప్లస్ స్పీడ్. మరి ఆయన యెరూషలేం మందిరానికి వచ్చి ఆ నపుంసకుడు తిరిగి వెళ్తూ ఉంటే యెహోవా ఆత్మ ఫిలిప్తో, లేయి, నీ ఇంట్లో నుంచి లేచి గాజాకు వెళ్ళే మార్గానికి పరిగెత్తు, అక్కడ ఒక రథం పోతా ఉంది, పోయి ఆ రథాన్ని కలుసుకోమని చెప్పేసి ఆజ్ఞ జారీ చేసినాను. ఒకవేళ నాకు దేవుడికి అలాగన ఆజ్ఞిస్తే నేను అడుగుతాను, అయ్యా నేను ఎట్లా పోయేది, నువ్వు నాకు ఒక కార్ అరేంజ్ చేస్తే పోతాను. నా స్థానంలో వేరే సేవకులున్నా అలాగే చేస్తారు. కానీ ఫిలిప్ ఆ పని చేయాల. దేవుని ఆత్మ చెప్పిన వెంటనే తను బలంగా కాళ్ళతో పరిగెత్తినాడు. వెళ్తున్నటువంటి రథాన్ని కలుసుకోవాలంటే ఏలియాలాగా తను కూడా ఒక 200 కిలోమీటర్ల స్పీడ్ పరిగెత్తుంటేనే ఆ రథాన్ని కలుసుకొని ఉంటాడు. రథాన్ని కలుసుకున్నాడు.
రథం పైన ఉన్నటువంటి ఆ నపుంసకుడు యెషయా గ్రంథంలో యేసుక్రీస్తుని కూర్చుని వాక్యభాగం చదువుతున్నాడు. నీకు అర్థమవుతుందా అనేసి ఫిలిప్ అడిగినాడు. ఎవరైనా నాకు సహాయం చేయకపోతే అదట్ట నేను అర్థం చేసుకుంటాను నపుంసకుడు చెప్పినాడు. అప్పుడు నపుంసకుడు ఆపి ఆ రథం పైన ఎక్కించుకున్నాడు. వాళ్ళు అలాగనే వాళ్ళ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. మరి యేసుక్రీస్తుని కూర్చున్న సువార్త ఫిలిప్ ఎప్పుడైతే నపుంసకునికి తెలియచేసినాడో, నీళ్లున్న చోటుకు వచ్చేసరికి నపుంసకుడు మరి ఆ రథాన్ని ఆపి, ఇదిగో నీళ్ళు నాకు బాప్తిస్మం అని అడిగినాడు. ఫిలిప్ ఆయనకి బాప్తిస్మం ఇచ్చినాడు. మరి నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నపుంసకుడు తన దారిన తను వెళ్ళిపోయినట్లు చూస్తున్నాం. నేనైతే అడిగేవాడిని, ఏమండి మీరేమనుకోకపోతే మరలా నన్ను మా ఇంటి దగ్గర విడిచిపెట్టానని అడిగేవాడిని. ఫిలిప్ అడగల. ఎందుకు అడగల? ఫిలిప్కు తిరిగి ఎలాగన పోవాలో తెలుసు. దేవుని పని పైన వచ్చినాడు కాబట్టి, దేవుని ఆత్మ పంపించినాడు కాబట్టి, తిరిగి దేవుని ఆత్మ తను తీసుకుని వెళ్తుందని తెలుసు. అక్కడ వాక్య భాగంలో మనం జాగ్రత్తగా చూస్తే మరి దేవుని ఆత్మ ఫిలిప్ను కొనిపోయేను అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలవను కూడా కలవాలి. ఆ తర్వాత ఫిలిప్ ఆ జ్యోతిలో కనపడినట్టుగా మనము వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. అదేంటి, ఇంట్లోకి వచ్చిన ఫిలిప్కు పరిశుద్ధాత్ముడు మరి ఈ నపుంసకుని గురించి ఎందుకు చెప్పింది? ఎందుకంటే సామెతలు 8:17 రాయబడింది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. యెరూషలేము మందిరానికి వచ్చి మందిరం నుంచి తిరిగిపోతా రిలాక్స్ కాకుండా యెషయా గ్రంథం చదువుతున్నాడు. మీరు ఎంతమంది మందిరం నుంచి మీ కార్లలో, మీరు ట్రైన్స్లో ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినారో ప్రశ్నించుకోండి. లేదే, మందిరం నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా నెమ్మదిగా దాని చోట్ల పెట్టడం కూడా చాలామందికి ఓపిక ఉండదు. ఇక్కడి నుంచి గూట్లోకి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని విసిరివేస్తారు. అలాంటి వారిని నేను చూసినాను. తప్పు. మరి మీకు కుదిరితే మీ తిరుగు ప్రయాణంలో కూడా మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవటం నేర్చుకోవాలి. నా ప్రయాణాల్లో నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటాను. ఎప్పుడు కూడా నేను బైబిల్ చదువుతా ఉంటే వాళ్ళు నన్ను చూసి వీడు పెద్ద భక్తుడు అని వాళ్ళు అనుకుంటారు అని నేను ముందుగా అనుకోను. ఎదుటి మనిషి ఏమనుకుంటే నాకెందుకు, నేను బైబిల్ చదవాలా, నా బాధ్యత. కాబట్టి నేను చదువుతాను. నేను పరిశుద్ధ గ్రంథం చదువుతా ఉంటే ఆ ఎదురు కూర్చున్న వాళ్ళు అడుగుతారు, ఏమండి మీరు పాస్టరా? అవునండి. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి, ప్రేయర్ చేస్తారా? మా ఇంట్లో పలానా సమస్యలు ఉన్నాయి, పలానా సమస్యలు ఉన్నాయి. అడిగేవాళ్ళు క్రైస్తవులు కూడా కాదు, అన్యులు చాలాసార్లు, అనేక మార్లు ఆ ట్రైన్స్లోనే మరి వీళ్ళ కోసం ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా మీ ప్రయాణాల్లో పరిశుద్ధ గ్రంథము చదవటం మానబాకండి. మరి ఫిలిప్పు ఇలాగున వాంఛగలిగి వెళ్ళి సేవ చేసినందుకు క్రొత్త నిబంధన కాలంలో, పాత నిబంధన కాలంలో ఏలియాను కొనిపోయిన దేవుని ఆత్మ క్రొత్త నిబంధన కాలంలో ఫిలిప్పును కొనిపోయింది, భద్రంగా ఇంటి దగ్గర దించింది. మరి వాక్యంలో మనం జాగ్రత్తగా చూస్తే ఫిలిప్పు ఇలాగున పరిగెత్తి పరిచయం చేసిన దానికి ఫిలిప్పుకి బహుమానం ఏంటి? మనము అపొస్తల కార్యంలో 8:39-40 చూస్తే, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయిను, నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళను, అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనపడెను. అక్కడి నుండి కైసరైకు వచ్చే వరకు పట్టణములన్నిట్లో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. 19వ అపొస్తల కార్యం 21:9 చూస్తే ప్రతిఫలాన్ని మనం చూడొచ్చు. ఏంటి ఆ ప్రతిఫలం అంటే, కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. పరిగెట్టి ఫిలిప్పు సేవ చేస్తే ఫిలిప్పుకు ఉన్నటువంటి బహుమానం ఏంటంటే 4 కుమార్తెలు, కుమారులు కాదు, వీరు కన్యకలు, వీరు ప్రవచించువారు. సేవకుడా, నువ్వు ఎలాంటి పరిచర్య చేస్తున్నావు? నువ్వు నమ్మకమైన పరిచర్య, వాంఛగలిగిన పరిచర్య, పరిశుద్ధమైన పరిచర్య, ప్రతిష్టమైన పరిచర్య, ఆత్మ కలిగిన పరిచర్య నువ్వు చేస్తే
నీ కుమార్తెలు మరి కన్యకలుగా ఉంటారు. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎంతమంది దైవ సేవకులు వారి గుండెలపైన చేయి పెట్టుకొని వారి కుమార్తెలు కన్యకలు అని చెప్పుకోగలుగుతారు? కన్యకలు అని చెప్పుకోగలుగుతారు. ఈరోజు మరి సేవకుల కుమార్తెలను చూసి మరి లోకము మరి ఎగతాళి చేసే స్థితికో దూషించే స్థాయికో వచ్చింది. జాగ్రత్త సేవకుల పిల్లలారా, మీ క్యారెక్టర్స్ మంచిగా పెట్టుకోండి. మీ క్యారెక్టర్స్ను బట్టి దేవుని నామం దూషించబడకుండా జాగ్రత్త పడండి. నేను చాలామంది పాస్టర్ల పిల్లలను చూస్తూ ఉన్నాను. వారి జీవిత శైలి, జీవిత విధానము చాలా దుర్మార్గంగా, భయంకరంగా ఉంది. వారు కన్యకలుగా ఉండటం లేదు. మరి వర్షమైన పదజాలం వాడటానికి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఆ మాటలు చెప్పట్లేదు. భయంకరమైన జీవితాలు. వారు కన్యకలుగా ఉండకపోవటం ఒకటి, రెండవది భక్తి జీవితం లేకపోవటం. మరి ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించువారు, శరీరంలో ఆత్మలో కల్మషం లేకుండా ఆ శరీరాన్ని ఆత్మని దేవుని చేతులకు అప్పచెప్పి పరిశుద్ధంగా జీవిస్తూ పరిచర్య చేసేవారు. ఇది తండ్రి యొక్క సేవను రుజువు చేస్తుంది. తండ్రి యొక్క సేవను. కాబట్టి మనము ఆత్మచేత ఇలాంటి పరిచర్య చేస్తే మనకి ఎలాంటి బహుమానం వస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు దాదాపు మనము ఈ బారూహి పార్ట్ 2లో మరో 17 రకాలైనటువంటి ప్రక్రియలు మనం చూస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ ప్రక్రియలు ఇవన్నీ ఆత్మచేత జరిగేటి, శక్తి చేత కాదు, బలము చేత కాదు. కాబట్టి ఆత్మచేత ఇలాంటి కార్యాలు జరగాలంటే ఏం చేయాలి? మనము ఆత్మను పొందుకోవాలా. ఆత్మ కావాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల. అడుగుడే మీకు ఇవ్వబడినప్పుడు మనము ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు, ధనము, బంగారు ఏవేవో కోరుతున్నాం. అది కాదు అడగాల్సింది. అద్భుతములు చేసే ఆత్మను, కొలత లేని ఆత్మను, తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఆయన పరిశుద్ధాత్మను దయచేయనని ఉంది. అడిగి ఆత్మను పొందుకుందాం. ఆత్మ కలిగిన జీవితాన్ని జీవిస్తాం. ఆత్మ ఏ ప్రక్రియలను మనకు నేర్పిస్తుందో ఆ ప్రక్రియలన్నింటినీ కూడా మనము కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అలాగున ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ కలిగిన ప్రతిష్టమైన పరిశుద్ధమైన పరిచర్య, పౌరుషమైన పరిచర్య ఆన్లైన్ వీక్షకులందరూ చేయాలని నా ఆశ, నా ప్రార్థన. ఇలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఇదివరకు మీరు ఆత్మను పొందకపోయి ఉంటే, ఆత్మ గురించి సరైన అవగాహన లేకుండా ఉంటే, దేవుడు ఏ కొద్దిపాటి జ్ఞానాన్ని మీకు దయచేసినాడో, ఏదైతే మీరు గ్రహించినారో దాన్ని బట్టి దేవుణ్ణి అడగండి. అయ్యా, నాకు నీ ఆత్మ కావాలయ్యా, నీ ఆత్మచేత నేను నింపబడాలయ్యా, నీ ఆత్మచేత నేను నడిపించబడాలయ్యా, మీ ఆత్మకార్యాలని నా జీవితంలో జరగాలయ్యని మీరు ప్రార్థనలో నాతో ఏకీభవించాలా. దేవుడు నిజంగా ఈ ఆన్లైన్లోనే మీరు ఆత్మను పొందుకునేలా చేయాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ మితిలేని కృప, కనికరం, దయ, వాత్సల్యత మెండుగానైనా మా పైన ఉంచి, అయా కరోనా లాంటి ఒక భయంకరమైన దినాల్లో కూడా కాచి కాపాడి మమ్మల్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యమయ్యున్న దేవా, మీరేనైనా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి మీ సేవలో కొనసాగింపు చేస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆత్మచేత రెండవ భాగాన్ని అయ్యా మేము ధ్యానించటానికి మీరు సహాయం దయచేసినారు. మీకు వందనాలు. మేము వినువారుగా ఉండకుండా అయ్యా వినినట్టునైనా చేసేవారిగా ఉండగలిగినట్లు కృప చూపించండి.
ఎంతమంది బిడ్డలైతే మీ పరిశుద్ధాత్మను పొందలేదో, పరిశుద్ధాత్మ కోసము ఆశ కలిగి ఉన్నారో, వాంఛ కలిగి ఉన్నారో, ఈ సమయంలో నోరు తెరిచి అయ్యా మాకు నీ ఆత్మను దయచేయమని అడుగుతున్నారు. అలాంటి వారిపైన అయ్యా మీ ఆత్మ బలముగా దిగి వచ్చునుగాక, బలముగా దిగి వచ్చునుగాక, బలముగా దిగి వచ్చునుగాక. భాషల చేత నిబిడలు నింపబడుదురుగాక, భాషల చేత నిబిడలు నింపబడుదురుగాక, భాషల చేత నిబిడలు నింపబడుదురుగాక. ఆత్మవరాల చేత నిబిడలు నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ప్రక్రియలో నిబిడలు పాలుభాగస్తులగుదురుగాక. నిబిడలనైనా మీ చేత పరిశుద్ధాత్మ ముద్రను పొందుకొని పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని, ఆత్మ నడిపించిన ప్రకారము నడిచే జ్ఞానాన్ని దయచేయమని, ఆత్మచేత శరీర క్రియలను చంపే కృపను వారికి దయచేయమని, మీరు దయచేసిన ఆత్మను పోగొట్టుకొనకుండా నిబిడలనైనా ఆత్మను నిలుపుకుండే కృపను వారికి దయచేయమని. ఎలాగున అయ్యా వాక్యములు మేము చదివినట్లుగా ఆత్మచేత ప్రార్థన చేయటం, ఆత్మచేత పాడటం అయ్యా నీ బిడ్డలు నేర్చుకుంటే కృప దయచేయండి. నీ బిడ్డల పెదవులతో ముఖస్థుతితో మిమ్మల్ని ఆరాధించకుండా ఆత్మతో సత్యంతో ఆరాధన చేయటం నేర్పించండి నాయన. ఈ సమయం ముందు బిడ్డలు నోరు తెరిచి అడుగుచుండగా బలమైన అభిషేకము నీ బిడ్డలపైకి దిగివచ్చునుగాక, బలమైన అభిషేకము నీ బిడ్డలపైకి దిగివచ్చునుగాక, బలమైన అభిషేకము నీ బిడ్డలపైకి దిగివచ్చునుగాక. నీ బిడ్డలు మీ ఆత్మ చేత నింపి నీ బిడ్డలనైనా రగిలించి మండించి ప్రజ్వరిల్ల చేసి మీ చేతిలో వాడబడే కొరివి కట్టెల వలె వారిని రూపుదిద్దమని, అనేకలను మండించే కొరివి కట్టెలుగా వారిని మార్చమని, రానున్న దినాల్లో వారిని తలగా పైవారిగా ఉంచి మహిమ పొందమని, ఆన్లైన్ వీక్షకుల అందరి అవసరతలు మీరు తీర్చి మీ నా మహిమార్థం వారిని వాడుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును కాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్ముని శోధంలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్న స్వామి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఆయన నామం ప్రేమించి పూజించే ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా వేకునేలే స్తుతించే బిడలకు, ఉపవాసం ఉండే బిడలకు, ఉపదేశమైన బిడలకు, ఉపదేశించే బిడలకు, మరి ప్రత్యేకించి ఆయన రాకడ కోసం సిద్ధపడే బిడలకు, మరీ ప్రత్యేకించి పరిశుద్ధాత్మను అడిగి పొందుకునే బిడలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకందరికి వందనాలు. మీరు ప్రతి ఆదివారం ఈ వాక్య వెలుగు పరిచర్యల వాక్యాన్ని విని మీరు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి గొప్ప దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా మీరు హెచ్చరించబడటం, ఆదరించబడటం, అనేక క్రొత్త సంగతులు తెలుసుకోవటం, ఏది అబద్ధ బోధ, ఏది సత్యమైన బోధ, ఏది వాక్యానుసారమైన బోధ అన్నది మేము తెలుసుకుంటున్నాము అన్నటువంటి మాట మమ్మల్ని ఎంతో సంతోషపరుస్తూ ఉంది. స్వచ్ఛమైన వాక్యాన్ని ఎప్పటికీ మీకు అందిస్తూనే ఉంటాము. అలాగే మీరు పొందుకుంటున్నటువంటి ఈ గొప్ప అనుభూతులు మాకు తెలియచేయని మేము మీతో పాటు సంతోషిస్తాం. అలాగే మీకు అవసరతలు ఉంటే, ప్రార్థన అవసరతలు రాయండి, మేము వాటి కోసం ఖచ్చితంగా ప్రార్థిస్తాం. అలాగే రానున్న దినాల్లో మేము అందరినీ కూడా కలుసుకోవటానికి మేము ఆశపడుతూ ఉన్నాం. ఈ కరోనా కాలం తర్వాత దేవుడు మనందరినీ కలిపి ఒక చోట ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి మంచి అవకాశం ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి మరలా మనం కలుసుకునేంత వరకు
ఆయన ప్రేమలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, పరిచర్యలో దేవుడు మనల్ని అందరినీ భద్రపరుస్తాడు. మీరందరూ ధైర్యంగా, ఆనందంగా మీరు దేవుని ఆత్మతో ఆరాధిస్తూ, ఆత్మలో ప్రార్థన చేస్తూ ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు సుఖ సౌంతాలని అలాగే ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేస్తాడు. మీరందరూ కూడా మందిరాలు కట్టి, ఆత్మ మందిరాలు కట్టి, ఆత్మ సంబంధమైన పరిచర్య చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. తిరిగి మిమ్మల్ని కలుసుకునేంత వరకు మీకు అందరికీ దైవాశీస్సులు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.